క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ వేలంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పెద్ద కొడుకు సమిత్ ద్రావిడ్ కు చిక్కెదురైంది. తాజాగా జరిగిన ఈ వేలంలో ఆల్రౌండర్ అయిన సమిత్ ద్రావిడ్ ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. దాంతో అతను అన్సోల్డ్ గా నిలిచాడు. గతేడాది ఈ టోర్నీలో భాగమైన సమిత్ ద్రావిడ్ కు ఈసారి మాత్రం తీవ్ర నిరాశ ఎదురయ్యింది. సమిత్ ద్రావిడ్ ప్రస్తుతం కర్ణాటక తరపున జూనియర్ క్రికెట్ ఆడుతున్నాడు. గతేడాది ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై జరిగిన అండర్-19 సిరీస్ కు సమిత్ ద్రావిడ్ ఎంపికయ్యాడు. కానీ సిరీస్ ప్రారంభానికి ముందు గాయపడడంతో ఈ సిరీస్ ఆడలేకపోయాడు. ఇక 19 ఏళ్ల వయసు దాటనుండడంతో సమిత్ ద్రావిడ్ కు 2026లో జరిగే అండర్-19 ప్రపంచ కప్ ఆడలేని పరిస్థితి నెలకొంది. గత ఎడిషన్ లో మైసూర్ వారియర్స్ కు ప్రాతినిధ్యం వహించిన సమిత్ దారుణంగా విఫలమయ్యాడు. సీజన్ మొత్తం 82 పరుగులే చేశాడు. ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. దాంతో ఆ జట్టు అతన్ని వదిలేయగా వేలంలో అన్సోల్డ్ గా నిలిచాడు. 19 ఏళ్ల సమిత్ కర్ణాటక తరపున ఇంకా దేశవాళీ క్రికెట్ ఆడలేదు. అయితే మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ వేలంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ అత్యధిక ధర పలికాడు. అతన్ని 13.20 లక్షల రూపాయల భారీ ధరకు హుబ్లీ టైగర్స్ కొనుగోలు చేసింది. వెటరన్ బ్యాటర్ మనీష్ పాండే 12.20 లక్షల రూపాయలకు మైసూర్ వారియర్స్ కొనుగోలు చేయగా అభినవ్ మనోహర్ ను 12.20 లక్షల రూపాయలకు హుబ్లీ టైగర్స్ తీసుకుంది. శ్రేయస్ గోపాల్ ను 8.60 లక్షల రూపాయలకు మంగళూరు డ్రాగన్స్ కొనుగోలు చేసింది.